నమస్తే కోనసీమ. ఈరోజు మనం బెల్లం పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కావాల్సినవి సేమియా పుల్లలు, బెల్లం, పాలు. స్టవ్ మీద బౌల్ పెట్టి సేమియా పుల్లలు వేసి వేడి చేసుకోవాలి. అలా మనం వేరే బౌల్లో పాలు పోసి వేడి చేసుకోవాలండి. అలా మనం కొంతసేపు వేడి చేసుకోవాలండి. దాంట్లో సగ్గుబియ్యం వేసుకోవాలండి. తర్వాత పక్కన పెట్టిన సేమియా పుల్లలు వేసి కలుపుకోవాలండి. తర్వాత పక్కన పెట్టిన బెల్లాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. తర్వాత వేరే బౌల్ తీసుకుని నెయ్యి వేసి బాగా కరిగించుకోవాలండి. తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలండి. అలాగా జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నవి నెయ్యితో పాటు అవి పాయసం బండి మీద వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. దాని తర్వాత చూస్తే వేడివేడిగా రుచికరమైన బెల్లం పాయసం రెడీ అండి. ఆగండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అలాగే మన వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి.